అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల కాలంగా భారతదేశ వ్యాప్తంగా మహిళలు 33% రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తా ఉన్నారు. వివిధ రూపాల్లో ఇప్పటికే పార్లమెంటు బయట లోపల కూడా ఉద్యమాలు కొనసాగినాయి. గీతా ముఖర్జీ నాయకత్వాన ఆ రోజు వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఈ రోజు వరకు కూడా పార్లమెంట్ లో ఆమోదం పొందకపోవటం అనేది భారతదేశ మహిళా జాతి యావత్తు కూడా ఈరోజు సిగ్గుపడాల్సిన అంశము. 1996 నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమము, ఈ పోరాటము ఈ రోజుకి కూడా 79 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో మన రాజ్యాంగంలో లింగ కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా సమానత్వం ఉంది, సమాన హక్కులు ఉన్నాయి అని చెప్పి మనం రాజ్యాంగం సాక్షిగా మనము అన్ని చేసుకునేటువంటి నేపథ్యంలో మహిళలకు మాత్రం ఆ రకమైనటువంటి ఒక రాజకీయ సమానత హక్కు మాత్రం రాకపోవటం అనేది ఈ రోజు మేము చాలా చింతిస్తా ఉన్నాము. 14 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక అసలు 96 నుంచి కూడాను ఏ సందర్భంలో కూడాను బీజేపీ ఈ మహిళా బిల్లుని ఏ రోజున కూడా ఆమోదించాల. ఎందుకంటే వాళ్ళకి ఒక మనువాద భావజాలంతో వాళ్ళు బాగా ఎక్కించుకున్నటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజున ఆర్ఎస్ఎస్ నాయకులే ఈ రోజున ప్రభుత్వ పాలక పక్షాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని వాళ్ళు ఏదో నిజంగానే చిత్తశుద్ధితో తీసుకొస్తారంటే నమ్మకం ఈ రోజున మహిళలకు లేదు. ఎందుకంటే మరొక్కసారి 2026 ఏప్రిల్ 17, 18 తేదీల్లో తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ద్వారా, ఈ చట్టం ద్వారా మరొక్కసారి మహిళల్ని దగా చేసింది ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలో. అంటే 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని దాన్ని ఆ రోజున మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత నోటిఫై చేయించకుండా దాన్ని పెండింగ్ లో పెట్టి తిరిగి మళ్ళా 2027 131వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకురావాలంటే ఒక దుర్బుద్ధి, ఒక కుట్రతోటి ముందుకొచ్చారు. దీనిలో ఈ పెట్టినటువంటి 3 బిల్లుల్లో కూడా 2026 ఏప్రిల్ 17, 18లో పెట్టినటువంటి 3 బిల్లుల్లో కూడా ఎక్కడా కూడా మరి మహిళల యొక్క రిజర్వేషన్ అనేది మాత్రం ఎక్కడ కూడా బిల్లులో లేదు. అంటే డీలిమిటేషన్స్ ని మహిళల యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లుని వాళ్ళు దాన్ని అమలు చేయాలనేటువంటి కుట్రతో చేశారు. ఈ డీలిమిటేషన్స్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా భారతదేశంలో జరిగేటువంటి అందున దక్షిణ భారతదేశంలో జరిగేటువంటి రాజకీయ నష్టం కానీ ఇవన్నీ కూడా అదొక భాగం అయితే దాని ద్వారా మహిళా బిల్లుని తీసుకురావాలంటే కుట్ర ఈ రోజున నరేంద్ర మోడీ వాళ్ళు చేస్తే దాని ద్వారా మహిళల్ని మరొకసారి మోసం చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాము. ఈ నేపథ్యంలో తిరిగి రేపు జరిగేటువంటి ఈ పార్లమెంట్ ఈ సమావేశాల్లో వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా 543 నియోజకవర్గాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ 181 స్థానాల్ని కేటాయించడం ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని అమలు చేయాలి. 33% రిజర్వేషన్ ఏ రకమైనటువంటి సెన్సస్ కి, ఏ రకమైనటువంటి జనాభా లెక్కలకి, ఏ రకమైనటువంటి డీలిమిటేషన్స్ కి, నియోజకవర్గాల పునర్విభజనకి లింక్ లేకుండా డైరెక్ట్ గా 33% రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలి, దాన్ని చట్టం చేయాలి, దాన్ని వచ్చేటువంటి ఎన్నికల్లో అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఈ రోజున మహిళా సంఘాలకు సంబంధించిన అనేక సంఘాలన్నీ కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఈ రోజున ఢిల్లీలో పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాటంలో భాగంగానే మేము కూడా ఈ రాష్ట్రంలో మహిళా సమైక్య ఆధ్వర్యాన ఇప్పటికే వారం రోజులుగా రకరకాల పద్ధతుల్లో ఈ పోరాటాన్ని సాగించాం. ఈ రోజున పోస్ట్ కార్డుల ఉద్యమం ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం ద్వారా మరొక్కసారి పార్లమెంట్ కి నివేదిస్తా ఉన్నాము. మహిళా జాతికి అందరి తప్పున అందరి యావత్తు మహిళా జాతి తరపున మేము ఈ రోజున 33% రిజర్వేషన్ బిల్లు చట్టం చేయమని చెప్పి వచ్చే ఎన్నికల్లోనే అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్ణయాధికారంలో మహిళలను భాగస్వామ్యం చేసే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని షరతులు లేకుండా ఈ వర్షాకాల సమావేశాల్లోనే నరేంద్ర మోడీ గారు సవరణ బిల్లు పెట్టి తక్షణ అమల్లోకి తీసుకురావాలని భారత జాతీయ మహిళా సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా బహుశా 30 సంవత్సరాల నుండి మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఏకైక పెద్ద సంఘంగా ఆ రోజు పార్లమెంట్లో గీతా ముఖర్జీ గారు బిల్లు పెట్టిన నాటి నుండి ఈనాటి వరకు అనేక పోరాటాలు చేసిన భారత జాతీయ మహిళా సమాఖ్య వారసత్వ సభ్యులుగా మేమందరం ఇవాళ రక్తంతో ఉత్తరాలని మోడీ గారికి రాయడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఈ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో 2023 నారీ శక్తి వందన అధినియం పేరుతో ఈ గవర్నమెంట్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో డీలిమిటేషన్ పెట్టి జనగణన పేరు పెట్టి వాయిదా వేస్తూ వచ్చి ఇవాళ కూడా మీనమేషాలు లెక్క పెడతా ఏకాభిప్రాయ పేరుతో ఇవాళకి ఆమోదం పొందకపోవడాన్ని నిరసిస్తూ ఇప్పటికైనా ఈ బిల్లు
చట్టరూపం దాల్చాలంటే సవరణ బిల్లు తీసుకురావాలి. ఏదైతే 2023 నారీ శక్తి వందనం ఉందో దాన్ని గెజెట్లోకి వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఆమోదం పొందింది. ఆమోదం పొందిన దాన్ని చిన్న లింకులు దాన్ని సవరణలు తీసుకురావడం ద్వారా దీన్ని మళ్ళీ జనంలోకి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం చేయడానికి పెద్ద పని కాదు. అది వర్షాకాల సమావేశాలు రేపు 20వ తారీఖు నుండి పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే నరేంద్ర మోడీ గారు నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణం అమలు కూరుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది దీంతో పాటు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీర్మానం చేసి వెంటనే మహిళా బిల్లుకి ఆమోదానికి మద్దతు తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పొలిటికల్ పార్టీ మీటింగ్ మేనిఫెస్టోలో రాబోయే కాలంలో మేము మహిళలకు 33% 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా చెప్పారు. మీ పార్టీలో ఇవ్వటం కాదు, నిజంగానే మీకు మహిళా రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుని రేపు వర్షాకాల సమావేశాలు మనకు కూడా అసెంబ్లీలో జరగబోతా ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి కూడా ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడానికి మీరు కూడా నిర్ణయం తీసుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 30 సంవత్సరాల క్రితం 1996లో గీతా ముఖర్జీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు దేశవ్యాప్తంగా మహిళలందరూ రక్తంతో ఉత్తరాలు రాశారు. ఇవాళ మళ్ళీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 30 సంవత్సరాల మా సుదీర్ఘ పోరాటానికి ఇవాళ కూడా ఫలితాలు రాకపోవడాన్ని నిరసిస్తూ మళ్ళీ మా నిరసనని ఆవేదన రూపంతో, ఆవేశం రూపంతో, ఆక్రోశం రూపంతో కూడా ఇవాళ ఉత్తరాలు రక్తం ద్వారా ఉత్తరాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పూనుకున్నాం. దీన్ని కనుక ప్రభుత్వాలు పట్టించుకోకపోతే పార్లమెంట్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రిపేర్ అవుతుందని, భవిష్యత్తులో అలాంటి ఉద్యమాలకి లేకపోతే జరిగే పరిణామాలకి ప్రభుత్వాలు బాధ్యత వహించి తక్షణం రిజర్వేషన్ తీసుకురావడానికి కోరుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.